హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై నెలలో అయితే కొన్ని పథకాలు అనేవి ప్రారంభం కాబోతున్నాయండి. సో ఆ పథకాలు ఏమిటి, ఏ ఏ డేట్స్లో ప్రారంభం కాబోతున్నాయి అనేది నేను మీకు ఇప్పుడు వన్ బై వన్ అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా ఈ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే డైరెక్ట్గా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జూలై 1వ తేదీన సామాజిక పింఛన్లతో పాటు స్పోర్ట్స్ పెన్షన్స్ అనేవి పంపిణీ చేయబోతున్నారండి. సో ఇవైతే మామూలుగా జూన్ 12వ తేదీన పంపిణీ చేయాల్సి ఉండింది. కాకపోతే జూన్ 12వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకం అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ కారణంగా అయితే ఈ పథకాన్ని అయితే పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో దీన్ని తిరిగి యథావిధిగా 1వ తేదీన మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో సామాజిక పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుంది. సో వాటితో పాటు ఎవరైతే అర్హులుగా ఉన్నారో ఈ స్పోర్ట్స్ పెన్షన్స్కి అంటే వితంతువుల పెన్షన్స్కి వాళ్ళకి కూడా 4,000 రూపాయలు అనేది 1వ తేదీన పంపిణీ చేసే అవకాశం ఉందని అయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. సో అదేవిధంగా వాళ్ళకి డబల్ పింఛన్లు ఇచ్చే అవకాశం ఉందని కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. సో ఎందుకు డబల్ పింఛన్లు అంటే మామూలుగా జూన్ 12వ తేదీన పింఛన్లు అనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆ నెల పంపిణీ చేయలేదు కాబట్టి ఈ మంత్ పింఛన్లు అలానే జూలై మంత్ పింఛన్లు రెండూ కలిపి మొత్తం 4,000 ప్లస్ 4,000 8,000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉందని అయితే మనకి వచ్చిన సమాచారం మేరకు అయితే నేను చెప్పడం జరుగుతుందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే 71,380 మందికి ఈ స్పోర్ట్స్ పింఛన్లు అనేవి పంపిణీ చేయడం జరుగుతుందండి. సో ఈ 71,380 మంది స్పోర్ట్స్ పింఛన్లు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఒక ధృవీకరణ పత్రం అనేది కలిగి ఉండాలండి. సో ఈ ధృవీకరణ పత్రం ఏ విధంగా ఉంటుందంటే సో పింఛన్ ధృవీకరణ పత్రం అనేది ఉంటుందండి. సో ఇది ఎక్కడ ఇస్తారు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే సో గ్రామ్ వార్డ్ సచివాలయంకి వెళ్ళి సో మేము ఈ విధంగా స్పోర్ట్స్ పింఛన్లకి అప్లై చేసుకున్నాము. సో మా పేరు ఉందా లేదా ఒకసారి చెక్ చేసి సో ఒకవేళ ఉంటే మాకు ధృవీకరణ పత్రం అనేది ఇవ్వండి అని అడిగితే సచివాలయం సిబ్బంది అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో మీరు ఈ విధంగా అయినా తెలుసుకోవచ్చు. లేదా సచివాలయం సిబ్బంది పింఛన్లు ఇవ్వడానికి వచ్చినప్పుడు సో వాళ్ళే మీ చేతికి ధృవీకరణ పత్రం అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా 2 విధాలుగా అయితే మీరు ధృవీకరణ పత్రం అనేది తీసుకోవచ్చు స్పోర్ట్స్ పింఛన్కి సంబంధించి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి స్పోర్ట్స్ పెన్షన్కి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ అప్డేట్ అండి. సో ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తల్లికి వందనం 2వ విడత అనేది జూలై 5వ తేదీన విడుదల చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఇది ఎవరికి విడుదల చేస్తారు, ఎవరు అర్హులు అనే విషయానికి కనుక వచ్చినట్లయితే మొదటి విడత కింద అంటే జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు ఎవరికైతే తల్లుల ఖాతాలో జమ అవ్వలేదో సో వాళ్ళకైతే జూలై 5వ తేదీ లోపల అయితే జమ అవ్వడం జరుగుతుందండి. సో తల్లికి వందనం అమౌంట్ అనేది సపోజ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంట్లో 2 పిల్లలు ఉండి ఒక పిల్లవాడికే తల్లికి వందనం అమౌంట్ కనుక పడినట్లయితే రెండో పిల్లవాడికి పడలేదు అని అయితే మీరు సచివాలయంకి వెళ్ళి ఫిర్యాదు అనేది ఇవ్వాల్సి ఉంటుందండి. సో వాళ్ళు ఈ దరఖాస్తు అనేది స్వీకరించిన తర్వాత జూలై 5వ తేదీ లోపల మీ అమౌంట్ అనేది ఖచ్చితంగా అయితే మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ అండి. సో ఏంటంటే మెయిన్గా యూకేజీ ఎల్కేజీ పూర్తి చేసుకొని 1వ తరగతిలో అడ్మిషన్ పొందిన వాళ్ళకి అలానే 10th క్లాస్ పూర్తి చేసుకొని 10వ తరగతిలో అడ్మిషన్ పొందిన వాళ్ళకి కూడా ఈ జూలై 5వ తేదీ లోపల డబ్బులు అనేవి పడడం జరుగుతుందండి. సో జూన్ 12వ తేదీన ఈ 10th క్లాస్ పూర్తయిన వాళ్ళకి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. సో ఎందుకంటే వాళ్ళు 10th అయిన కారణంగా అయితే ఇంటర్ అడ్మిషన్ పొందితేనే ఈ తల్లికి వందనం పథకం కింద 13,000 అనేది ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఇలా ఎవరైతే పూర్తి చేసుకొని ఉంటారో 10వ తరగతి వాళ్ళు అడ్మిషన్ నెంబర్ తీసుకెళ్ళి సచివాలయంలో ఇవ్వాల్సి ఉంటుందండి. సచివాలయంలో ఇచ్చిన తర్వాత సో వాళ్ళైతే అప్లై చేయడం జరుగుతుంది. అంటే ప్రభుత్వానికి లిస్ట్ అనేది పంపించడం జరుగుతుంది. సో ఈ నెల 30వ తేదీ దాకా అయితే ఈ లిస్ట్ అనేది స్వీకరిస్తారండి. అంటే మీరు దరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు. ఈ 30వ తేదీ దాకా స్వీకరించి ఫైనల్ లిస్ట్ అనేది ప్రభుత్వానికి అయితే పంపించడం జరుగుతుంది. సో ప్రభుత్వం అయితే జూన్ 5వ తేదీ లోపల జూలై 5వ తేదీ లోపల తల్లికి వందనం పేమెంట్ అనేది జమ చేస్తారండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి సెకండ్ అప్డేట్ అయితే. అదేవిధంగా థర్డ్ అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త రేషన్ కార్డులు అండి. సో రీసెంట్గా ప్రభుత్వం చూసుకున్నట్లయితే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి మ్యారేజ్ షిఫ్టింగ్ ఆప్షన్ అలానే చనిపోయిన వాళ్ళని రేషన్ కార్డుల నుంచి తొలగించడం అలాంటి ఆప్షన్లు, అలానే ఎవరికైనా కొత్త రేషన్ కార్డులు కావాలంటే వాళ్ళకి కూడా రేషన్ కార్డులు కల్పించడం. సో ఈ విధంగా అయితే ఆప్షన్స్ అనేవి కల్పించడం జరిగిందండి. సో ఎవరైతే కొత్తగా రేషన్ కార్డులు కావాలి అని దరఖాస్తు చేసుకొని ఉన్నారో సో వాళ్ళకైతే
జూలై నెలలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామనైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో, ఈ రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయి? ఎక్కడ తీసుకోవాలి? అనే విషయానికి గనక వచ్చినట్లయితే, సో, ముందుగా రేషన్ కార్డులు ఏ విధంగా ఉంటాయంటే, సో, రీసెంట్‌గా లాస్ట్ ప్రభుత్వం అలానే గత ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డులయితే రావండి. సో, చిన్నవి సైజుగా స్మార్ట్ రేషన్ కార్డులనేవి ఇస్తామనైతే చెప్పడం జరిగింది. సో, ఆ స్మార్ట్ రేషన్ కార్డులో ఏమేమి డీటెయిల్స్ ఉంటాయంటే, కుటుంబం సభ్యుల యొక్క వివరాలైతే కంపల్సరీ ఉంటాయి. సో, అలానే రాజకీయ నాయకుల యొక్క వివరాలనైతే అందులో ఉండవనైతే ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో, ఈ విధంగా స్మార్ట్ రేషన్ కార్డులనేవి ఈ నెలలో రేషన్ డీలర్ల దగ్గర తీసుకునే అవకాశం అయితే ఉంటుందండి. సో, జూలై నెలలో ఎప్పుడైతే రేషన్ పంపిణీ చేస్తారో ఆ రోజునే స్మార్ట్ రేషన్ కార్డులనేవి ఇస్తామనైతే చెప్పడం జరిగింది. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నానండి. సో, ఈ విధంగా రేషన్ కార్డులు కావాలని ఎవరైతే దరఖాస్తు ఉన్నారో సో, వాళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే జులైలో ఎప్పుడైతే రేషన్ పంపిణీ చేస్తారో సో, ఆ రోజున డీలర్ల దగ్గర మీరు రేషన్ కార్డులు తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. లేదా గ్రామ్ వార్డ్ సచివాలయంలో అయినా తీసుకునే ఆప్షన్ అయితే ఉంటుందండి. సో, ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే రీసెంట్‌గా అయితే వాట్సాప్ గవర్నమెంట్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో, అందులో అయినా సరే ఈ రేషన్ కార్డు డౌన్‌లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే కల్పించడం జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఈ విధంగా అయితే మీరు స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి తీసుకోవచ్చు. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నానండి. సో, ఈ విధంగా అయితే రేషన్ కార్డులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగిందండి. సో, అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 3,00,000 ఇళ్ళనేవి ఇస్తామనైతే చెప్పడం జరిగిందండి. సో, ఈ 3,00,000 ఇళ్ళనేవి కూడా జూన్ 12వ తేదీన ప్రారంభించాల్సి ఉనింది. కాకపోతే ఆ రోజున మరికొన్ని పథకాలు నేను స్టార్టింగ్‌లో చెప్పాను. తల్లికి వందనం అనే పథకం ప్రారంభించడం వల్ల సో, ఈ పథకాలనేవి పోస్ట్‌పోన్ చేయడం జరిగిందండి. సో, ఎవరైతే పేదరికంలో ఉంటారో సో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో తొలి విడత కింద 3,00,000 ఇళ్ళనేవి పంపిణీ చేస్తామని చెప్పడం జరిగింది. సో, అదేవిధంగా గత ప్రభుత్వంలో అసంపూర్తిగా సగం వరకు ఇల్లు పూర్తి చేసి ఉన్న ఇల్లును కూడా మొత్తం పూర్తి చేసి ఇస్తామని చెప్పడం జరిగిందండి. సో, ఈ విధంగా 3,00,000 ఇల్లును పూర్తి చేసి ఎవరైతే పేదలు ఉంటారో వాళ్ళ చేతుల్లో తాళాలనేవి ఇస్తామనైతే నారా లోకేష్ గారైతే తెలియజేయడం జరిగింది. సో, దాన్ని కూడా జూలై మంత్లో ప్రారంభించే అవకాశం అయితే ఉంటుందండి. సో, ఈ విధంగా అయితే ఈ 4 పథకాలు జూలైలో ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో, ఎందుకు జూన్ మంత్లో ప్రారంభం కాలేదని కూడా నేను చెప్పడం జరిగిందండి. సో, ఆ కారణాల చేత అయితే జూలై నెలలో ఈ 4 పథకాలనేవి ప్రారంభం కాబోతున్నాయి. సో, మామూలుగా మనం చెప్పాలంటే స్పోర్ట్స్ పింఛన్లు అలానేవి కొత్త ఇళ్ళు అనేవి జూన్ నెలలోనే ప్రారంభం కావాలి. సో, కొన్ని కారణాల వల్ల కొన్ని పథకాలు ప్రారంభం కావడం వల్ల ఆ రోజైతే పోస్ట్‌పోన్ చేయడం జరిగింది. సో, అవి అయితే జూలై నెలలో ప్రారంభం కాబోతున్నాయి. సో, అదేవిధంగా మామూలుగా యథావిధిగా అయితే జూలై నెలలో రేషన్ కార్డులను పంపిణీ చేయడం జరుగుతుంది. సో, అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్త్ అప్డేట్ ఏంటంటే తల్లికి వందనం అండి. సో, ఎవరైతే పడలేదో వాళ్ళకి జూలై 5వ తేదీ లోపలైతే జమ అవ్వడం జరుగుతుంది. సో, ఇదేనండి జూలై నెలలో ప్రారంభమయ్యే పథకాల లిస్ట్ అయితే. సో, మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. సో, ఈ యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో, అదేవిధంగా వీడియోస్ చూస్తుంటే ఇప్పటివరకు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరో 10 మందికి రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి లైక్ చేయండి. సో, ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.